రాజ్యాంగాన్ని మనం అమలు చేయడం మొదలుపెట్టి 75 ఏళ్ళు అవుతుండగా మన పాలకుల విపరీత పోకడలు దాన్ని కాస్త భ్రష్టు పట్టించే దిశగా సాగుతున్నాయి. రాష్ట్రంలోని సరిహద్దులకు సమీపంగా ఉండేటువంటి మారుమూల ప్రాంతాల్లోని స్థానిక తెగలకు కానీ నివాసితులకు ఆయుధాల లైసెన్సులు మంజూరు చేయాలని చెప్పి అస్సాం మంత్రివర్గం బుధవారం నిర్ణయించడం అనేది కూడా ఈ కోవలకే వస్తుంది. సరిహద్దు అవతల నుంచి చొరబడి బెదిరింపులకు దిగే వారి నుంచి రక్షణ కోసం, వ్యక్తిగత భద్రత కోసం ఈ ప్రతిపాదనను ఆమోదం తెలిపామని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి హిమంత బిశ్వవర్మ చెప్తున్నారు. అయితే జాతి, నేల, స్థానికత కాపాడడం కోసమే ఇలా చేస్తున్నామని ఆయన ప్రకటించారు. బంగ్లాదేశ్ పొడవునా ఉండే 2 జిల్లాల్లోని 6 ప్రాంతాల వాసులకు ఈ ఆయుధాల లైసెన్సులు లభిస్తాయని ఆయన బుధవారం స్పష్టం చేశారు. ఇప్పుడు జనం చేతికి తుపాకులు అందితే మత ఉద్రిక్తతలు పెరిగినప్పుడల్లా కూడా తుపాకులు మాట్లాడడం ఖచ్చితంగా మొదలవుతుంది. ఇది ప్రభుత్వానికి మంచిదేనా? 1985 నుంచి ఆ ప్రాంతాల వారు ఈ లైసెన్స్ల కోసం డిమాండ్ చేస్తుంటే గత ప్రభుత్వాలేవి సాహసించలేదని, వాటికి ధైర్యం లేదని చెప్పి శర్మ వివరిస్తున్నారు. ప్రజలు ప్రభుత్వాన్ని ఎన్నుకునేది తమకు రక్షణ, భద్రత కల్పిస్తాయని, మౌలిక సదుపాయాల కల్పనపై దృష్టి పెడతాయని, తమ బతుకులు మెరుగుపరచడానికి అవసరమైనటువంటి పథకాలు రూపొందిస్తాయని ఆశించబట్టే కదా. ఇంతకు ధైర్యం లేని గత ప్రభుత్వాల్లో తాను మంత్రిగా పనిచేసినటువంటి కాంగ్రెస్, బీజేపీ ప్రభుత్వాలు ఉన్నట్టేనా? ఆ కాలాల్లోని ప్రభుత్వాలకు ధైర్యం కలిగించేందుకు తాను చేసిందేమిటి? తాను విఫలమైన పక్షంలో దానిపై నిలదీయకుండా మౌనంగా ఎందుకు ఉండిపోయినట్టు? దాదాపు 25 ఏళ్లుగా శర్మ రాజకీయాల్లో ఉంటున్నారు. ఆయన కాంగ్రెస్, బీజేపీ ప్రభుత్వాల్లో కీలక శాఖలకు మంత్రిగా వ్యవహరించారు. 2015లో కాంగ్రెస్ నుంచి తప్పుకోవడానికి కూడా కారణం ఆ సర్కార్కు ధైర్యం లేదని కాదు, తన రాజకీయ ఎదుగుదలకు అప్పటి సీఎం తరుణ్ గొగోయ్ అడ్డంకిగా మారడం. దీన్నంతటినీ రాహుల్ గాంధీకి కలిసి మొరపెట్టుకోవాలని శర్మ అప్పట్లో తీవ్రంగా ప్రయత్నించారు. కానీ జనాదరణ గల యువ నాయకుల కన్నా పీఠాధిపత్యం నేర్పే వృద్ధతరం నేతలకే పెద్దపీట వేసే సంస్కృతి ఇప్పటికీ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉంటుంది. అందుకే అప్పట్లో అది సాధ్యపడదు. నేపథ్యం ఏమైనా సరే బీజేపీలో శర్మ బాగా రాణించారు. ఏనాటి నుంచి అంటే ఆ పార్టీలో ఉన్న నేతలకు తలదన్నే విధంగా ప్రకటనలు ఇచ్చి వివాదాస్పదం కూడా అయ్యారు. అందువల్ల పార్టీలో ఆయన పట్టు పెరిగింది కనుక 2021లో బీజేపీ అధిష్టానం శర్మను అస్సాం ముఖ్యమంత్రిగా ఎంపిక చేసింది. కానీ గత ప్రభుత్వాలు తుపాకీ లైసెన్సులు ఇవ్వకపోవడానికి వాటికి ధైర్యం లేకపోబట్టే అని ఆయన దేని ఆధారంగా నిర్ణయానికి వచ్చారో మాత్రం చెప్పనే లేదు. శర్మ చెబుతున్న ప్రకారం ఆ ప్రభుత్వాలు సాహసించలేకపోబట్టి చాలామంది స్థానిక తెగలవారు బయటి వ్యక్తుల ఒత్తిళ్లకు లొంగి భూములు అమ్ముకోవాల్సి వచ్చింది, అక్కడి నుంచి వలసలు పోవాల్సి వచ్చింది. మరి ప్రభుత్వాల వైఖరి వల్ల జనం ఇన్ని ఇబ్బందులు పడుతుంటే ఆయన మౌనంగా మిగిలిపోవడం దేనికి సంకేతం? హిమంత గ్రహించిన విషయం ఒకటి ఉంది. గతంలో ప్రజల నుంచి ఎన్ని డిమాండ్లు వచ్చినా అప్పటి ప్రభుత్వాలు ఆయుధ లైసెన్సులు ఇవ్వకపోవడానికి కారణం ధైర్యం లోపించి కాదు, అది అనైతికం, రాజ్యాంగ విరుద్ధం అని ఆ ప్రభుత్వాలు విశ్వసించడం వల్ల. అమెరికాలో పౌరులు ఎవరైనా సరే ఆయుధాలు కొనుక్కోవచ్చు, అందుకు కొన్ని నిబంధనలు ఉన్నట్టే. ఆచరణలో అవి ఏమవుతున్నాయో అక్కడ తరచూ జరిగే ఉదంతాలను మనం గమనిస్తే ఖచ్చితంగా అర్థమవుతుంది. అక్కడ సగటున 100 మంది పౌరులకు 120.5 తుపాకులు ఉన్నాయి. అంటే 100 మందికి 120 తుపాకులు ఉన్నాయని చెప్పి గణాంకాలు చెబుతున్నాయి. నిరుడు తుపాకీ మరణాలు అమెరికాలో 30,000కు మించాయి. అకారణంగా లేదా భయపడి తరచూ అవతలి వారిని చంపుతున్న ఉదంతాలే అక్కడ ఎక్కువగా ఉంటాయి. ఆ దేశంలో కూడా హిమంత ప్రభుత్వం ఏకరువు పెడుతున్న నిబంధనలు చాలానే ఉన్నాయి. మానసికంగా సక్రమంగా ఉండి అవతలి వారి నుంచి ప్రాణాపాయం ఉన్న 21 ఏళ్ల పైబడిన వారందరికీ కూడా లైసెన్స్లు ఇస్తామని హిమంత చెప్తున్నారు. ఏదైనా కేసులో శిక్ష పడినా లేదా శాంతికి దోహదం చేసినా కూడా గతంలో ప్రభుత్వానికి బాండు రాసిచ్చినా అనర్హులవుతారట. అంతేకాకుండా మానసికంగా, శారీరకంగా సరైన స్థితిలో ఉన్న వారికే లైసెన్సులు జారీ చేస్తామని చెప్పారు. ఒకసారంటూ కళ్ళెం వదిలాక ఇవన్నీ నిజాయితీగా, చిత్తశుద్ధిగా అమలవుతాయా అనేది అనుమానమే. అస్సాం మొదటి నుంచి కూడా చూసుకుంటే సమస్యాత్మకమైన రాష్ట్రం. అక్రమంగా చొరబడిన విదేశీయులను వెనక్కి పంపాలంటూ ఉవ్వెత్తున లేచిన విద్యార్థి ఉద్యమం, అటు తర్వాత ఉల్ఫా లాంటి ఉగ్రవాద సంస్థల ఆగడాలు మనకు తెలియందే కాదు. నిత్యం అపహరణలు, డబ్బు దోచుకోవడం, హత్యలు ఒకప్పుడు ఇక్కడ చాలా అధికం. సరిహద్దు భద్రతా దళాలు, జవాన్లు, పోలీసులు ఉల్ఫా ఆట కట్టించాక అవి చాలా వరకు తగ్గిపోయాయి.
ఇప్పటికీ బీఎస్ఎఫ్ జవాన్లు సరిహద్దుల్లో నిత్యం పహారా కాస్తుంటారు. సమస్య ఉందనుకుంటే మరింత మందిని నియమించి పటిష్టమైన పర్యవేక్షణ అమలు చేయడం పెద్ద కష్టమేమీ కాదు. అందుకు భిన్నంగా లైసెన్సులు ఇస్తామంటే ప్రభుత్వం చేతులెత్తేసినట్టే కదా. ఇలాంటి కారణాల వల్లే గతంలో ఛత్తీస్గఢ్లో సుప్రీంకోర్టు సల్వా జుడుంను రద్దు చేసింది. పైగా అస్సాంకు భారీ ఎత్తున పెట్టుబడులు తీసుకొస్తామని చెబుతూ శాంతికి విఘాతం కలిగించే ఇలాంటి విధానాలు అమలు చేయడం సరైందేనా అనేది హిమంత ఆలోచించాలి, సాటి ప్రభుత్వాలు ఆలోచించాలి, కేంద్రం కూడా ఖచ్చితంగా దీనిపై దృష్టి పెట్టాలి. మత ఘర్షణలు ఎక్కువగా ఉండే రాష్ట్రాల్లో ఇలా ఇష్టారీతిన తుపాకీ లైసెన్సులు ఇస్తే మత ఘర్షణలు చోటు చేసుకున్నప్పుడు ఎన్నో హింసాత్మకమైన ఘటనలు చోటు చేసుకునే అవకాశము లేకపోలేదు.